హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు మనం నిఫ్టీలో అయితే ఒక ట్రేడ్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. అండ్ అలానే మనం నిన్న అప్డేట్ చేసుకున్న లెవెల్స్ అయితే ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మార్కెట్ అనేది రెస్పెక్ట్ అయితే ఇచ్చి మనకి మార్కెట్‌లో మంచిగా అయితే ఎర్నింగ్ చేసుకునే అవకాశం అయితే ఇచ్చిందనమాట. ముందుగా చూసుకుంటే నేను నిన్న వీడియో అయితే చేశాను. కానీ చాలామందికి ఎవరికీ అయితే వీడియో అయితే రికమెండ్ అయితే అవ్వలేదు. అది ఎందుకనేది నాకు అర్థం కాలేదు. ఎందుకంటే కొత్తగా చాలా పెట్టడం వల్ల ఏంటో తెలీదు గానీ, ఎవరికైతే రికమెండ్ అయితే అవ్వలేదు. అండ్ చూసింది కూడా ఇద్దరు కంటే ఎక్కువ ఎవరు చూడలేదు. అండ్ ఇప్పుడు చూసుకుంటే నేను నిన్న మీకు ఒక గ్రీన్ కలర్ లైన్ అయితే ఒకటి అప్లై చేయడం జరిగింది. దాని తర్వాత ఇంకొక లైన్ అయితే అప్లై చేయడం జరిగింది. ఇదొచ్చి 25,033 అండ్ ఇంకోటి 25,004. సో ఈ 2 లెవెల్స్ అనేవి మార్కెట్‌లో ఒక సపోర్ట్ ఇచ్చే లెవెల్ అని చెప్పి నేను ఇక్కడ ఒక గ్రీన్ కలర్ లైన్ అయితే పెట్టడం జరిగింది. అండ్ దాని తర్వాత ఒకవేళ దీన్ని కూడా బ్రేక్ చేస్తే ఇది ఒక మేజర్ సపోర్ట్ అని చెప్పి ఇక్కడ ఒక లైన్ పెట్టడం జరిగింది. అండ్ ఇది వచ్చేసి ఇది కూడా మార్కెట్ అనేది క్లోజింగ్ అనేది ఇక్కడ చాలాసేపు మార్కెట్ అనేది సస్టైన్ అయింది కాబట్టి దీన్ని నేనైతే రెడ్ కలర్ లైన్‌లో పెట్టి ఇది మేజర్, ఒకవేళ పైనుంచి వస్తే ఇది ఒక సపోర్ట్ కింద, ఒకవేళ దీని కింద నుంచి వస్తే ఒక రెసిస్టెన్స్ కింద ఉంటుందని ఇది ఒక లైన్ అయితే పెట్టుకోవడం జరిగింది. అండ్ ఇది వచ్చి ఓపెనింగ్ అనమాట. అండ్ ఇది వచ్చి ప్రీవియస్ డే అంతకుముందు క్లోజ్ అయిన ఏరియా అనమాట. సో ఇక్కడ వరకు మార్కెట్ వెళ్తే ఈ లైన్ నుంచి ఇక్కడ వరకు రావచ్చు అని పెట్టాను. అండ్ ఒకవేళ ఫాలో అవుతే కనుక ఇక్కడ నుంచి రివర్సల్ అయితే ఇదే లెవెల్కి 25,134కి అయితే వస్తుందని అయితే నేను వీడియోలో అయితే చెప్పడం జరిగింది. సో అదే విధంగా అయితే మార్కెట్ అనేది రావడం కూడా జరిగింది. అండ్ కానీ నేను ఈరోజు మార్కెట్లో పిఈ సైడ్ అయితే లేను. పిఈ సైడ్ మార్కెట్ అయితే ఎప్పుడైతే ఇక్కడ వరకు వచ్చి మార్కెట్ అయితే ఇచ్చేసి 10:30 లోపే మార్కెట్ అనేది క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత మళ్ళీ మార్కెట్ అనేది సేమ్ ఇదే పొజిషన్కి వచ్చి ఇక్కడ మార్కెట్ అనేది సైడ్ వేస్లో అయితే ఉండిపోయింది అనమాట. నేను ఈ పెద్ద బేరిష్ క్యాండిల్ చూసేసి 1 మినిట్లోకి అయితే వెళ్ళాను అనమాట. సో ఇలా 1 మినిట్లోకి వచ్చిన తర్వాత మార్కెట్ నాకు ఎక్కడైతే ఎంట్రీ కనిపించిందంటే కరెక్ట్గా ఈ లెవెల్లో మార్కెట్ అనేది కాస్త సైడ్ వేస్ అయితే అయిందనమాట. దాని తర్వాత 921 ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో సో నేను ఈ లెవెల్లో అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను 921 దగ్గర. మీకు ఇప్పుడు సో ఇది వచ్చేసి నా పొజిషన్స్ అనమాట. ఈరోజు 25,100 పుట్ ఆప్షన్ అయితే నేనైతే బై చేయడం జరిగింది. 1 క్వాంటిటీ 111 దగ్గర అయితే బై చేశాను. 131 దగ్గర అయితే సెల్ అయితే చేశాను అనమాట. టోటల్గా ఈరోజు నాకు 1,500 అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. అండ్ ఈ ప్రాఫిట్ని నేను ఏ విధంగా తీసాను అనే దాని గురించి అయితే వీడియో అయితే చెప్పబోతున్నాను. అండ్ ఇది వచ్చేసి క్లోజింగ్ యొక్క డే అనమాట. దీంట్లో నేను పేపర్ ట్రేడ్ చేసి మీకు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నాను అనేది చూపిస్తాను. వెయిట్ చేయండి, లోడ్ అయితే అవుతుంది. ఓకే, ఇక్కడ వెళ్ళి చూపిస్తాను చూడండి. అండ్ ఇది వచ్చి 1 మినిట్లో ఉందన్నమాట. సో నేను 1 మినిట్లోనే ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఇది వచ్చి మనకి 11th డే యొక్క క్లోజింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ నుంచి మనం తీసుకుందాం. మార్కెట్ మనకి 9:15 దగ్గర ఓపెన్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ నుంచి ఇక్కడ 1 లాట్ అయితే తీసుకున్నాను. అండ్ దీన్ని 0.5xలో పెట్టి మీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు ప్లే చేద్దాం. ప్లే చేసినప్పుడు మనకు ఇక్కడ ఒక పెద్ద ఓపెనింగ్ అయితే క్యాండిల్ అయితే ఓపెన్ అయింది కదా. సో నేను 9:21 దగ్గర అయితే ఎంట్రీ తీసుకున్నాను 11 దగ్గర. సో 9:21 దగ్గర వచ్చినప్పటికి ప్లే చేద్దాం. ఇది వచ్చి 9:18 క్యాండిల్.
920, 921. ఈ క్యాండిల్ ఏదైతే ఉందో ఇక్కడ 1111 ఉంది కదా. సో నేను ఈ లెవెల్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో మీకు ఇంకా ఈ క్యాండిల్ ఇక్కడ వరకు వెళ్ళి ఇక్కడి నుంచి మళ్ళీ ఫాల్ అయితే అయింది కదా. సో నేను ఈ లెవెల్లో 111 ఇక్కడ లాంగ్ పొజిషన్ అయితే తీసుకోవడం జరిగింది. ఇక్కడ నుంచి తీసుకున్నాను. అలాగే ఇది నేను ఒక 20 పాయింట్స్ అయితే పెట్టుకున్నాను టార్గెట్. అండ్ ఇది వచ్చి 10 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ పెట్టుకున్నాను. 1:2 అనమాట. సో పెట్టుకుని నేను ఇక్కడ బై అయితే ఆప్షన్ అయితే కొట్టాను అనమాట. సో ఇక్కడ ప్లే చేసి చూద్దాం ఎంతవరకు వెళ్ళిందో మార్కెట్. సో 922, 923. సో మనకి 923కే 24కి మనకి మన టార్గెట్ అయితే హిట్ అయిందనమాట. సో టార్గెట్ హిట్ అయ్యి మనకు ఒక 1500 అయితే ప్రాఫిట్ అయితే మార్కెట్లో వచ్చింది. సో నేను ఇక్కడ ఎగ్జిట్ అయితే అయిపోయాను. మన టార్గెట్ హిట్ అయింది కాబట్టి ఆటోమేటిక్గా ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. సో ఎగ్జిట్ అయిన తర్వాత మార్కెట్లో మనకి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ అయితే వచ్చిందనమాట. సో చూసుకున్నారా. సో మ్యాక్సిమం నేను నిఫ్టీలో 20 పాయింట్స్ కంటే ఎక్కువైతే తీసుకుంటలేదు. సో దానివల్ల మనకి మంచిగా అయితే ఈరోజు అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో నేను ఈ విధంగా అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాను. అండ్ నేను చాలా అనాలిసిస్ అయితే చేసుకున్నాను. అలాగే ఒక ప్రైజ్ యాక్షన్ అయితే చూసుకుని నేనైతే ట్రేడ్ అయితే చేయడం అయితే జరిగింది. బట్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక మన ఛానల్ని అయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.